ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి 'సెర్చ్ ద నైనా మర్డర్ కేస్'. ఈ మూవీ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. సో, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ మొత్తం ఒక అమ్మాయి మర్డర్ కేస్ మీద నడుస్తుంది. మూవీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మూవీ స్టార్టింగ్‌లో నైనా అనే అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఎవరో కారులో తరుముతూ ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయి ఒక ప్లేస్‌లో దాక్కుంటుంది. ఆ అమ్మాయి చాలా భయపడుతూ వెనకాల, ముందర అంతా చూస్తూ ఉంటుంది. అంతలోపే ఆ అమ్మాయి ముందర ఫ్లాష్ లైట్ ఏసి ఎవరో అమ్మాయిని చంపేస్తారు. ఇంతటితో మన సస్పెన్స్ అనేది మొదలవుతుంది. ఇంకా స్టోరీ విషయానికి వెళ్తే సంయుక్త దాస్ ఈమె ఒక పోలీస్ ఆఫీసర్. ఈమె అలహాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎదురుపడి వెళ్తున్నావా లేదా నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆమె లేదమ్మా అన్నీ ప్యాక్ చేసుకున్నా వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. అంతలోపే క్రైమ్ బ్రాంచ్ నుంచి కాల్ వస్తుంది. ఆమె వెళ్ళిన వెంటనే డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ ఆమెకి కేక్ కట్ చేపిస్తారు. ఎందుకంటే ఆమె ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోతుంది కాబట్టి. ఈమె పేరు రక్షా పటేల్. వీళ్ళు కాలేజ్‌ని రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కాలేజ్‌లో పాలిటిక్స్ జరగడంతో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలోపే సాహిల్ అనే అబ్బాయి వస్తాడు. ఆ సాహిల్‌కి, రక్షకి ఎందుకో చాలా రోజుల నుంచి గొడవ జరుగుతూ ఉంటుంది. సాహిల్ చెప్పే మాట రక్ష వినదు. రక్ష చెప్పే మాట సాహిల్ వినడు. ఒక పర్సన్ పడుకొని చాలా బాధగా పెళ్లి వీడియో చూస్తూ ఉంటారు. ఇదంతా మనకు ఎందుకో చూపించరు. తర్వాత సంయుక్త తన డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళినప్పుడు తనకి రీప్లేస్‌మెంట్‌గా ఒక పర్సన్ వస్తారు. ఆ పర్సన్ పేరే జై. సంయుక్త చాలా కేసులు డీల్ చేయడంతో సంయుక్త చాలా ఫేమస్ అయిపోతుంది. సో, జైకి అది నచ్చేది కాదు. జై చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు సంయుక్తని చూసినప్పుడల్లా. ఇంకా అంతలోపే సంయుక్త, జై చాలా గొడవ పడుతూ ఉంటారు. కొంచెం కొంచెంగా. ఇంకా అప్పటికే పెద్ద ఆఫీసర్ వచ్చి వాళ్ళని పరిచయం చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళు అప్పటికే పరిచయాలు అయిపోయింటాయి. అంతలోపే ఒక క్రైమ్ సీన్ నుంచి ఒక కేసు వస్తుంది. ఆ కేస్ గురించి జైకి చెప్పకుండా సంయుక్తకి చెప్తారు. అప్పుడు జై క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు నాకు చెప్పాలి కదా, తను రీప్లేస్మెంట్ కదా అని చెప్పి అడుగుతుంది. కానీ తనకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో, జై సంయుక్తని ఫాలో అవ్వు అని చెప్పి ఆ పెద్ద ఆఫీసర్ చెప్తాడు. సో, అది జైకి నచ్చేది కాదు. ఆ ఆఫీసర్ సంయుక్తకి ఈ కేసు డీల్ చేసి ఈవినింగ్ నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తాడు. అంతలోపే ఇదంతా జైకి నచ్చేది కాదు. ఇంకా జై అండ్ సంయుక్త ఇద్దరు కలిసి కేసు డీల్ చేయడానికి వెళ్తారు. జై సంయుక్తతో ఈ కేసు నాది అని చెప్పి గొడవ పడుతూ ఉంటాడు. సరే నేను ఈవినింగ్ వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుంది. అంతలోపే ఒక ఫ్యామిలీని చూపిస్తారు. వీళ్ళే నైనా ఒక పేరెంట్స్. వీళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ చెడిపోయి ఉంటుంది. వాళ్ళ మమ్మీ నైనా వాళ్ళ డాడీతో గొడవ పడుతూ ఉంటుంది. ఎందుకంటే పమలని పిలిచొచ్చు కదా, ఎందుకు నువ్వే రిపేర్ చేయాలని అనుకుంటున్నావు అని చెప్పి గొడవ పడుతుంటుంది. అంతలోపే నైనా విషయం వస్తుంది. ఎందుకు నైనా రాత్రంతా ఇంటికి రాలేదు అని చెప్పి అడుగుతుంది. నైనా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అట్లుంచి అలానే కాలేజ్కి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుంది. ఇంకా అంతలోపే ఏసీపీ సంయుక్త దాస్ అండ్ జై ఇద్దరు క్రైమ్ బ్రాంచ్కి వెళ్తారు. అక్కడ ఒక కేసు డీల్ చేయడానికి. వెళ్ళే సమయంలో కూడా జై కొంచెం జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతలోపే కాలేజ్ని చూపిస్తారు. రక్ష అండ్ సాహిల్ అండ్ రక్ష ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన పేరే త్రిషార్. వీళ్ళు ఒక యాప్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సంయుక్త గన్లోంచి బుల్లెట్లు తీస్తుంది. గన్లోంచి బుల్లెట్లు ఎవరైనా తీస్తారా క్రైమ్ సీన్లోకి వెళ్ళినప్పుడు అని చెప్పి జై నవ్వుతూ ఉంటాడు. ఇదంతా పాస్ట్లే అని చెప్పి లైట్ తీసుకుంటుంది. తర్వాత జై ఇంకా దాన్ని చూసి నవ్వుతాడు. ఇంకా అక్కడికి వెళ్ళగానే కానిస్టేబుల్ వస్తాడు. ఆ కానిస్టేబుల్ అక్కడ దొరికిన ఎవిడెన్స్ అంతా ఇస్తాడు. ఆ ఎవిడెన్స్ చూస్తూ ఉంటే అక్కడ ఒక ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డు మీద నైనా అని ఉంటుంది. ఇంకా ఏమన్నా ఎవిడెన్స్ దొరుకుతాయేమో చూడమని చెప్తారు. ఆ ఎవిడెన్స్ మీద కాలేజ్ నేమ్ కూడా ఉంటుంది. అంతలోపే రక్షకి అండ్ కాలేజ్ ప్రిన్సిపల్కి అఫేర్ ఉన్నట్టు తెలుస్తుంది. నువ్వు రాత్రి పార్టీలో లేవు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతుంటుంది. అంతలోపే అక్కడికి సోహెల్ వస్తాడు. పాలిటిక్స్ గురించి సోహెల్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంతలోపే ఒక యాప్ గురించి చెప్తాడు. ఆ యాప్ గురించి చెప్పగానే వద్దు, ఇదంతా బెనిఫిట్గా ఉండదు అని చెప్పి రక్ష చెప్తూ ఉంటుంది. కానీ ఇదంతా వింటూ ఉంటాడు. కానీ ఐ సెడ్ నో అని చెప్పి గట్టిగా అరిసి సోహెల్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత ఇంకా రక్షని కిస్ చేయడానికి చూస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోపే క్రైమ్ సీన్ని చూపిస్తారు. అక్కడికి ఒక ట్యాంక్ వెళ్తూ ఉంటుంది. అక్కడ ఏముంది అని చెప్పి సంయుక్త కూడా దాని వెంట వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద లేక్ లాగా కనిపిస్తుంది. ఆ లేక్ అంతా చెక్ చేపియండి అని చెప్పి చెప్తాడు. ఈ లేక్లో ఏమైనా ఉంటుందా అని చెప్పి జై సంయుక్తతో గొడవ పడుతూ ఉంటాడు. ఏమో ఒకసారి చెక్ చేపించి సరిపోతుంది కదా అని చెప్పి సంయుక్త చెప్తుంది. సరే మేడం అని చెప్పి కానిస్టేబుల్ చెక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా అంతలోపే జై మన కాలేజ్ నేమ్ తెలిసింది కదా, పద వెళ్దాం, కాలేజ్కి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది అని చెప్పి చెప్తాడు. కానీ సంయుక్త సరే వెళ్దాం, కొంచెం ఓపిక్గా నిదానంగా ఉండాలి అని చెప్పి సంయుక్త జైతో చెప్తుంది. జై సరేలే ఇదంతా విన్నాంలే అని చెప్పి లైట్ తీసుకుంటారు. తర్వాత కాలేజ్లో పాలిటిక్స్ జరగడంతో అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ అవుతుంది. ఆ మీటింగ్లో స్టూడెంట్స్ అందరూ వస్తారు. మీటింగ్ చాలా బాగా జరుగుతుంది. మీటింగ్లో స్పీచ్ కూడా ఇస్తారు. వాళ్ళ డాడీ అండ్ తను గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే పాలిటిక్స్లో నేనే గెలవాలి అని చెప్పి గొడవ పడుతూ ఉంటారు. కానీ అదంతా ఏం పట్టించుకోకుండా సరే చూద్దాంలే ఎవరు గెలుస్తారు అని చెప్పి ఛాలెంజ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అంతలోపే కాలేజ్ దగ్గరికి సంయుక్త అండ్ జై ఇద్దరు కలిసి వస్తాడు. అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటే సంయుక్త వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి నువ్వు వస్తున్నావా అని చెప్పి అడుగుతారు. వస్తున్నా, ఇంపార్టెంట్
ఒక కేసు ఉంది అని చెప్పి చెప్తుంది. కానీ సంయుక్త వాళ్ళ హస్బెండ్ చాలా కోప్పడతాడు. ఎందుకంటే సంయుక్త చాలా ఏళ్ళ నుంచి తనకి దూరంగా ఉంటుంది. సో అందుకని కోప్పడతాడు. తర్వాత సోహెల్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సోహెల్ కొంచెం తలతిక్కగా ఆన్సర్ చెప్తాడు. సో అది జైకి నచ్చేది కాదు. సో దానికి జై కొంచెం గొడవ పడతారు. ఏదైనా మా కాలేజ్ అప్డేట్ ఉంటే మేము తెలియచేస్తామని చెప్పి ప్రిన్సిపల్ చెప్తాడు. ఇంకా జై అండ్ సంయుక్త ఇంకా లైట్ తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. ఇంకా ఎవిడెన్స్ కూడా ఏం లేదని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంకా సంయుక్త అండ్ జై ఇద్దరు కలిసి నైనా వాళ్ళ ఇంటికి వెళ్తారు. నైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ డోర్ తీస్తుంది. నైనా ఇంట్లో ఉందా అని చెప్పి అడుగుతుంది. తను ఇక్కడెందుకు ఉంటుంది? తను కాలేజ్కి వెళ్ళింది. తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నైట్ అంతా ఉండి మార్నింగ్ అటు నుంచి అట్టే కాలేజ్కి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుంది. అందులోపే సంయుక్తకి కాల్ వచ్చి అక్కడ ఒక బాడీ దొరికిందని చెప్తుంది. అంతలోపే నైనా వాళ్ళ మమ్మీ కంగారు పడుతూ ఎందుకు వచ్చారు, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అంతలోపే వాళ్ళ హస్బెండ్కి కాల్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఏమో నైనా కోసం ఒక స్కూటీ కొని ఉంటాడు. నా చూస్తే సర్ప్రైజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ మరిదితో చెప్తూ ఉంటాడు. అంతలోపే నైనా వాళ్ళ మమ్మీ ఫోన్ చేయడంతో కంగారుగా ఓజీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఓజీ నైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. సో ఓజీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఓజీ ఎవరితోనో ఉంటాడు. అది చూసిన వాళ్ళ నాన్న అడుగుతారు, నైనా ఎక్కడుందిరా, నైనా కనిపించట్లేదు అని చెప్పి అడుగుతుంది. లేదు అంకుల్, నాకు తెలీదు, నేను చూడలేదు అని చెప్పి చెప్తుంది. అంతలోపే వాళ్ళ మమ్మీ కాల్ చేసి చెప్తాడు ఇక్కడ నైనా లేదని చెప్పి చెప్తాడు. ఇంకా అంతలోపే క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కార్ కనిపిస్తుంది. ఆ కార్లో ఒక డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీ చూడడానికి చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా అక్కడికే వాళ్ళ డాడీ వస్తాడు. వాళ్ళ డాడీ వచ్చి వెంటనే అక్కడ ఎవరున్నారు చూపించండి అని చెప్పి అడుగుతారు. అది చూసిన వెంటనే ఇది నా కూతురే అని చెప్పి అర్థమవుతుంది. ఆ కార్ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ కాలేజీ పోస్టర్ దొరుకుతుంది. ఇంకా ఆ కాలేజ్ గురించి సంబంధం ఉంది ఈ కేసుకి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇంకా పోస్ట్ మార్టంలో ఎవరో రేప్ చేశారు అని చెప్పి చెప్తాడు. కానీ వాటర్లో ఛాన్స్ సేపు ఉండడం వల్ల సీమెన్ ఏం దొరకలేదు అని కూడా చెప్తారు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా వస్తారు. అక్కడికి వచ్చి చాలా ఆశ్చర్యపోతారు. అక్కడికి వచ్చి తన డెడ్ బాడీ చూసి చాలా ఏడుస్తారు. ఇదంతా చూస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే ఏం చేయాలో అర్థం కాదు జైక్ అండ్ సంయుక్తకి. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంతలోపే పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ కేసు అయిపోయినాక నువ్వు వెళ్ళు అని చెప్పి సంయుక్తతో చెప్తాడు. లేదు సార్, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తాడు. కానీ కొంచెం కేసు చూసుకొని డీల్ చేసి వెళ్ళు అని చెప్పి చెప్తాడు. ఇదంతా జైకి నచ్చేది కాదు. సో కేసుని టేకప్ తీసుకుంటుంది. ఇంకా కాలేజ్ని చూపిస్తారు. కాలేజ్కి సంయుక్త అండ్ జై ఇద్దరు కలిసి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ప్రిన్సిపల్తో ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి చెప్తారు. ఇంకా లోపలికి రమ్మని చెప్తారు. ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే నైనా ఫోటో చూపిస్తారు. ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి అడుగుతారు. తెలుసు, ఈ అమ్మాయి మా కాలేజ్ స్టూడెంటే అని చెప్పి ప్రిన్సిపల్ చెప్తాడు. ఈ చెప్పిన వెంటనే ఈ అమ్మాయి డెడ్ బాడీ మీ కాలేజ్ కార్లో దొరికింది అని చెప్పి సంయుక్త జై అని కలిసి చెప్తారు. ఈ కేసు మీదేనా అని చెప్పి కూడా అడుగుతారు. ఇదంతా మాకు తెలీదు అని చెప్పి ప్రిన్సిపల్ చెప్తాడు. నువ్వు నిన్న నైట్ ఎక్కడున్నారు అని చెప్పి అడిగితే అప్పుడు నైట్ అంతా నాతోనే ఉన్నాడు, నిన్న నైట్ మా కాలేజ్లో ఫెస్ట్ జరిగింది, సో ఆ ఫెస్ట్లోనే ఉన్నారు అని చెప్పి చెప్తాడు. ఇంకా ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే మళ్ళీ మీ కాలేజ్కి వస్తాం, మీరు మాకు అవైలబుల్లో ఉండాలి అని చెప్పి జై అండ్ సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే ముందు ఇదంతా బయటకు తెలియకూడదు, మీడియాకి తెలిస్తే మళ్ళీ రచ్చ అయిపోతుంది అని చెప్పి సంయుక్త చెప్తుంది. దీన్ని కొంచెం మీరు పాలిటిక్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం సీక్రెట్గా ఉంచండి అని కూడా చెప్తారు. అప్పుడు సాహెల్ అండ్ రక్ష ఇద్దరు కలిసి సరే అని చెప్పి కూడా చెప్తారు. జై అండ్ సంయుక్త కార్ నైట్ అంతా ఎవరి దగ్గర ఉందో అతని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అతని అడ్రస్ కూడా దొరుకుతుంది. ఇంకా జై అండ్ సంయుక్త వెళ్ళిన వెంటనే అక్కడ సంయుక్త బుల్లెట్లు కూడా తీసేస్తూ ఉంటుంది. ఇది జై చూసి నవ్వుతాడు. అతని దగ్గర ఏమైనా ప్రమాదం ఉంటుందేమో, బుల్లెట్లు ఎందుకు తీసేస్తున్నావు అని చెప్పి కూడా అడుగుతాడు. ఇంకా సంయుక్త లైట్ తీసుకొని ఇంకా పక్కకు వెళ్ళిపోతుంది. ఇంకా అతను దొరుకుతాడు. అతను సంయుక్తతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అది జై చూస్తాడు. ఇంకా అది చూసిన వెంటనే జై దూరం నుంచి అతన్ని కాల్ చేస్తాడు. ఇంకా సంయుక్త అతని మీద కోప్పడుతుంది. ఎందుకు కాల్ చేసావు అతన్ని, అతను ఏదో నాకు చెప్పబోయాడు, అంతలోపే నువ్వు తనని కాల్ చేసావు అని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా అప్పుడు కూడా సంయుక్త గొడవ పడుతూ ఉంటుంది. కాల్చకపోతే ఆ డ్రైవర్ చేతిలో నువ్వు చనిపోయే దానివి అని చెప్పి జై కూడా చెప్తాడు. అయినా చనిపోయింది అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇంకా అంతలోపే ప్రిన్సిపల్ అండ్ రక్ష ఇద్దరు వచ్చి ఈ కేసుని బయట పడిపోయింది కదా, ఇప్పుడు మా కారు విషయం కూడా బయట పడిపోతుంది, అంతకుముందే మేము చెప్పేస్తాం అని చెప్పి సంయుక్తతో చెప్తాడు. లేదు మీరు చెప్పకండి, కొంచెం టైం ఇవ్వండి నాకు అని చెప్పి సంయుక్త చెప్తుంది. ఇంకా అంతలోపే జై ఒకటి కనిపెడతాడు. నైనా ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ అకౌంట్ ఒకటి ఉంటుంది. ఆ ప్రైవేట్ అకౌంట్లో ప్రైవేట్ ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఆ ప్రైవేట్ ఫొటోస్లో ఓజీస్ అండ్ నైనా ఇద్దరు కలిసి ఫోటో తీసుకుంటారు. అప్పుడు అది ఎక్స్ బాయ్ ఫ్రెండ్
ఫ్రెండ్ అని చెప్పి కూడా అర్థమవుతుంది. అది సంయుక్తకి చూపిస్తాడు. సంయుక్త చూసిన వెంటనే చాలా గ్రేట్, చాలా పెద్ద పని చేసి పెట్టావు అని కూడా చెప్తుంది. సంయుక్తకి ఫోన్ వస్తుంది. నువ్వు వస్తున్నావా లేదా అహ్మదాబాద్కి అని చెప్పి అడుగుతుంది. లేదు, ఇంపార్టెంట్ కేసు పడింది, నేను వచ్చేస్తాను, నేను రావడానికి ట్రై చేస్తున్నా అని కూడా చెప్తుంది. ఇంకా సంయుక్త అంత ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకా అంతలోపే అర్థమవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రమ్మని చెప్పి పిలుస్తుంది. ఇంకా అంతలోపే ప్రిన్సిపల్ అండ్ రక్ష ఇద్దరు కలిసి ఒక ఆమె సపోర్ట్ కోసం వెళ్తారు. పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా, మాకు కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పి అడుగుతుంది. మీకు ఎంత డబ్బులు కావాలన్నా మేము ఇస్తాము అని చెప్పి కూడా చెప్తాడు. ఇంకా సో ఆ అమ్మాయి కొంచెం ఒప్పుకుంటుంది. ఇంకా రక్ష కార్లో వెళ్ళేటప్పుడు అతనితో చెప్తుంది, నువ్వు పొలిటిక్స్లో విన్ అవ్వడం నేను చూడాలనుకుంటున్నాను, నువ్వు పొలిటిక్స్లో విన్ అవిన వెంటనే మన అఫేర్ గురించి బయట అందరికీ చెప్పేద్దాం అని కూడా చెప్తుంది. ఇంకా జై నైనా గురించి కాలేజ్ ప్రొఫెసర్ని అడుగుతూ ఉంటాడు. నైనా ఎలాంటి అమ్మాయి, మంచి అమ్మాయేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నైనా చాలా మంచి అమ్మాయి, టాప్ స్టూడెంట్ అని కూడా చెప్తాడు. నైనా ఎవరి జోలికి వెళ్ళేది కాదు, నైనా జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు అని చెప్పి పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తాయి. ఇంకా అంతలోపే సంయుక్త అండ్ జై ఇద్దరు కలిసి నైనా ఫ్రెండ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. నైట్ ఫెస్ట్ జరిగింది కదా, నైనా ఎందుకు తొందరగా వెళ్ళిపోయింది, నీకేమన్నా తెలుసా అంటే తెలీదు నాకు, తను నాకు చెప్పేసి తొందరగా వెళ్ళిపోయింది అని చెప్పి నైనా వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. ఇంకా అంతలోపే ఓజీసీని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఓజీ నైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అవును, మేము లవ్ చేసుకున్నాం కానీ మేము 4 monthsకే విడిపోయాం అని చెప్పి ఓజీ చెప్తూ ఉంటారు. కానీ ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నారు, నైనా ఎటు వెళ్ళిందో నాకు తెలీదు అని చెప్పి ఓజీ చెప్తూ ఉంటారు. కానీ జై కొంచెం గట్టిగా దగ్గరికి వెళ్ళి ఎందుకురా నైనాని రేప్ చేసి చంపేశావు అని చెప్పి అడుగుతారు. ఇంకా ఓజీ కొంచెం భయపడతాడు. కానీ భయపడిన తర్వాత అంతలోపే ఓజీ చాలా రిస్ట్ ఫ్యామిలీ అవ్వడంతో అక్కడికి వాళ్ళ నాన్న వస్తారు. మీరు ఎలా మా అబ్బాయిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు లాయర్ లేకుండా, మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే లాయర్ని తెచ్చుకొని చేయండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ పై ఆఫీసర్తో నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సంయుక్త అండ్ జై ఇద్దరు కలిసి ఫొటోస్ చెక్ చేస్తూ ఉంటారు. సంయుక్త చూస్తూ ఉంటే సంయుక్తకి ఒక ఫోటో కనపడుతుంది. ఆ ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి ఈ కాలేజ్ బ్యాక్గ్రౌండే అని చెప్పి గుర్తిస్తుంది. ఇంకా అది ఈ కాలేజ్లోనే ఎక్కడో ఉంటుంది అని చెప్పి జైకి చెప్పగా ఇంకా జై అండ్ సంయుక్త ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. కాలేజ్ మొత్తం వెతికినా ఎక్కడా కనిపించదు. సో ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్లోకి సంయుక్త తొంగి చూసినప్పుడు అక్కడ కొన్ని బొమ్మలు గీసి ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళి చూడంగా అక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇంకా లోపలికి అలానే వెళ్ళి చూస్తే అక్కడ నైనా ఐడి కార్డు కూడా దొరుకుతుంది. ఇంకా నైనా ఐడి కార్డు దొరకడంతో అక్కడ గాజపులు కూడా చాలా పగిలిపోయి ఉంటాయి. ఇంకా అప్పటికే ఇంకా లైట్ వేసి చూస్తే నైనా అండ్ అతను తీసుకున్న ఫోటో బ్యాక్గ్రౌండ్ ఆ ప్లేస్ అయి ఉంటుంది. ఇంకా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అక్కడికి కొంతమంది క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడంతా చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే భీషం ఫోన్ చేసి ఎందుకు నువ్వు ఫోన్ తీయడం లేదు, ఇంత బిజీ అయిపోయావు, నువ్వు వస్తున్నావా లేదా అని చెప్పి మెసేజ్ పెడతాడు. నేను వస్తున్నాను అని చెప్పి మెసేజ్ కూడా రిప్లై ఇస్తుంది. ఇంకా అంతలోపే స్లో హెయిర్ రక్ష అండ్ ప్రిన్సిపల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కాలేజ్ బయట అంతా తెలిసిపోయి ఉంటుంది ఏంటంటే నైనా మర్డర్ కేసు గురించి. ఇంకా కార్ విషయం కూడా తెలిసిపోకముందే ఎవరో కొంతమంది బయట నుంచి వచ్చి ఇంకా ఆ ప్రిన్సిపల్ ముఖానికి అంతా నల్లగా మసి పూసేసి వెళ్ళిపోతారు. ఇంకా అది చాలా అవమానకరంగా మారుతుంది. ఇంకా బాడీ గార్డ్స్ వచ్చి ఆ మనుషులందరినీ బయటికి తరిమేస్తారు. ఇంకా రక్ష అతని ముఖానికి ఉన్న బ్లాక్ దంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇదంతా బయట చెప్పేద్దామని చెప్పి అంటుంది. నువ్వు పాలిటిక్స్లో విన్ అవ్వాలి, ఖచ్చితంగా నేను అది చూడాలనుకుంటున్నా అని కూడా చెప్తుంది. ఇంకా మీడియా వాళ్ళు అందరూ వచ్చి పోలీస్ని క్వశ్చన్ చేస్తారు. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, ఈ కేసుకి న్యాయం జరుగుతుందా అని చెప్పి అడుగుతుంది. ఈ కేసుకి మేము తప్పకుండా న్యాయం చేస్తాం, ఈ కేసుని డీల్ చేసేది సంయుక్త అని చెప్పి కూడా చెప్తాడు. ఇదంతా జై వింటూ ఉంటాడు. ఇది జైకి నచ్చక ఇంకా అక్కడి నుంచి జై వెళ్ళిపోతాడు. కొన్ని డేస్ ఉంటే పాలిటిక్స్ అన్నీ జరుగుతాయి. ఇంకా ఆ పాలిటిక్స్ నుంచి తప్పించుకోవడం అంటే ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడతారు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టినప్పుడు అందరూ మీరు జెన్యూన్ పర్సన్ అది ఇది అని చెప్పి మెసేజ్ పెడుతుంటారు. కానీ రక్షకి ఇదంతా వర్కౌట్ అవ్వదు అని కూడా తెలుస్తుంది. ఇంకా అంతలోపే కొంచెం సేపు ఉన్నాక నువ్వే కారణం కదా నైనా మర్డర్ కేసుకి అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇంకా అంతలోపే ప్రిన్సిపల్ నేను ఎందుకు అవుతాను, నేను కాదు అని చెప్పి గట్టిగా లైవ్లో కూడా అరుస్తాడు. ఇంకా అంతలోపే సంయుక్తకి ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత వాళ్ళ కూతురు అన్నీ ప్యాక్ చేసుకున్న మమ్మీ అని చెప్పి చెప్తుంది. సరే నేను ఇంటికి వచ్చి చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంకా అంతలోపే నైనా పేరెంట్స్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. నైనాకి ఏమన్నా తాగే అలవాటు ఉందా, స్మోక్ చేస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నైనా అలాంటి అమ్మాయి కాదు అని చెప్పి వాళ్ళ ఆ మమ్మీ చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళ డాడీ ఏమో స్మోక్ చేసేది అని చెప్పి కూడా చెప్తాడు. ఒకరోజు ఓజీస్ వాళ్ళ ఇంటికి
వెళ్ళింది నైనా. అప్పుడు ఓజీ నైనాతో డ్రింక్ చేపిచ్చాడు. నైనా డ్రింక్ చేస్తుందా అని చెప్పి అక్కడ నైనా వాళ్ళ మమ్మీ, నైనా వాళ్ళ డ్యాడీతో గొడవ పడుతుంది. ఇంకా అంతలోపే జై, నైనా వాళ్ళ ఫ్రెండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఓజీ అండ్ నైనా ఇద్దరు ఆ నైట్ గొడవ పడినారు. గొడవ పడిన తర్వాత అక్కడి నుంచి నైనా వెళ్ళిపోయింది. తర్వాత ఎటు వెళ్ళిందో నాకు తెలీదు అని చెప్పి చెప్తాడు. ఇంకా సంయుక్త అండ్ జై ఇద్దరు కలిసి ఒక సీన్ ని క్రియేట్ చేస్తారు. ఇంకా ఓజీ నైనాతో గొడవ పడడంతో ఓజీ చాలా కోప్పడిపోయి ఉంటాడు. ఇంకా కోప్పడిన సమయంలో ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఓజీ ఇద్దరు కలిసి వచ్చి నైనాని రూమ్లోకి తీసుకువెళ్తారు. ఇంకా రూమ్లోకి వెళ్ళిన వెంటనే నైనా మాట వినగడం పోవడంతో బాటిల్ తీసుకొని నైనా తల పగలు కొట్టింటారు. ఇంకా ఇద్దరు కలిసి నైనాని రేప్ చేసి ఇంకా కార్లో తీసుకెళ్ళి అక్కడ వాటర్లో పడేసి ఉంటారు. ఇంకా ఇదే జరిగి ఉంటుంది అని చెప్పి సంయుక్తతో చెప్తాడు. కానీ సంయుక్త ఇదంతా నమ్మసక్కంగా లేదు అని చెప్పి చెప్తాడు. ఇంకా జై సరే నువ్వు చెప్పు ఏం జరిగి ఉంటుందో అని చెప్పి అడుగుతాడు. ఇంకా సంయుక్త కొన్ని క్వశ్చన్స్ వేయడంతో తన జై దగ్గర ఆ వేటికి ఆన్సర్ లేకపోవడంతో ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఇంకా తరువాత ఇంకా పోలీస్ ఆఫీసర్ సంయుక్తని క్వశ్చన్ చేస్తాడు. కేసు ఎంతవరకు వచ్చింది, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదా, కేసు గురించి మీడియా వాళ్ళు సంపేస్తున్నారు అని చెప్పి కూడా చెప్తాడు. ఇంకా లేదు సార్ ఇంకా తొందరగా మేము కనుక్కుంటామని చెప్పి చెప్తాడు. ఇంకా లాయర్తో పాటు ఓజీ ఇద్దరు కలిసి వస్తారు. ఇంకా జై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా జై ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకా సంయుక్త వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. మీరిద్దరు ఎందుకు గొడవ పడినారు అని చెప్పి అడుగుతాడు. ఇంక ఇలా కాదు ఇన్వెస్టిగేషన్ చేయడం అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తాడు. ఇంకా అంతలో సంయుక్త అండ్ జై ఇద్దరు గొడవ పడతారు. ఎవిడెన్స్ తెచ్చి చూపించు, తర్వాత నువ్వు చెప్పేదంతా నేను నమ్ముతాను అని చెప్పి సంయుక్త చెప్తుంది. ఇంకా రక్ష అండ్ ప్రిన్సిపల్ మాట్లాడుకుంటూ ఉంటారు. సోహెల్ ఏదో లీక్ చేశాడని చెప్పి మెయిల్లో మెసేజ్ వస్తుంది. ఇంకా సోహెల్ని ప్రిన్సిపల్ తిట్టి పంపించేస్తాడు. ఇంకా తర్వాత నేను ప్రూఫ్ తెచ్చాను చూడు అని చెప్పి జై సంయుక్తకి చూపిస్తాడు. చూపించిన వెంటనే ఆ వీడియో నైనా అండ్ ఓజీ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ కనిపిస్తారు. ఇంకా అది చూసిన వెంటనే జై చూసావా ఎవరు క్రైమ్ చేశారో అని చెప్పి సంయుక్తాన్ని గట్టిగా క్వశ్చన్ చేస్తాడు. ఇంకా నైట్ అంతా సంయుక్త ఆ వీడియోని చూస్తూ ఉంటుంది. ఇంకా జై మార్నింగ్ లేసి ఈ వీడియో నైట్ అంతా చూస్తున్నావా అని చెప్పి అడుగుతాడు. ఈ వీడియో చాలా డిఫికల్ట్గా ఉంది ఎందుకంటే ఇది ఎవరో ఫేస్ మార్ఫింగ్ చేశారన్నట్టు ఉంది అని చెప్పి చెప్తాడు. ఇంకా ప్రిన్సిపల్ అండ్ ఏదో పొలిటిక్స్ గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇంకా డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ల్యాబ్లో ఉన్న అతనికి ఆ వీడియో చూపిస్తుంది. ఆ వీడియో కొంచెం ఫేస్ మార్ఫింగ్లా ఉంది కదా అని చెప్పి అడుగుతుంది. అవును ఇది ఖచ్చితంగా ఫేస్ మార్ఫింగే అని అతను చెప్తాడు. ఇంకా అంతలోపే అతను నైనా బ్లడ్కి మనకి ఆ రూమ్లో దొరికిన బ్లడ్కి అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. రూమ్లో దొరికిన బ్లడ్ ఓ పాజిటివ్ అండ్ నైనా బ్లడ్ బి పాజిటివ్ అని కూడా చెప్తాడు. ఇంకా ఆ ఓ పాజిటివ్ బ్లడ్ ఎవరిదై ఉంటుంది అని చెప్పి అడుగుతాడు. ఇంకా అంతలోపే సంయుక్త నైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. మాకు ఒకటి నిజం తెలిసింది, నీది ఏ పాజిటివ్ బ్లడ్ అని చెప్పి అడుగుతాడు. ఇంకా ఓ పాజిటివ్ అని చెప్పి చెప్తుంది. ఆ రోజు నైట్ ఏం జరిగిందో నిజం చెప్పు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు నైనా అండ్ నేను ఇద్దరం కలిసి ఓజీస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు మందు తాగుతూ ఉన్నారు. నేను కూడా డ్రింక్ చేశాను. అప్పుడు నైనాని వాళ్ళు డ్రింక్ చేయమని ఆఫర్ చేశారు. కానీ నైహా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓజీ అంటే నాకు చాలా ఇష్టం. నైనాకి అది విషయం చెప్పాను. నైనా ఓజీ మంచోడు కాదు, నన్ను మోసం చేశాడు, నీకు అర్థమవుతుందా, అతను ఎందుకు లవ్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు నేను వచ్చేసి నైనా నీకు చాలా కుళ్ళు ఎక్కువ, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరిచాను. ఇంకా అది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా నేను లోపలికి వెళ్ళగానే ఓజీ నా మీద పడుకొని రొమాన్స్ చేశాడు. ఇంకా అంతలోపే అక్కడ ఉన్న ఈ ఫ్రెండ్ ఇదంతా రికార్డ్ చేస్తూ ఉన్నాడు. దాంతో నా కోపం వచ్చి అక్కడి నుంచి లేచి నేను వెళ్ళిపోయాను. ఇంకా పక్కనే ఉన్న గాజపు నాకు కుచ్చుకొని అక్కడ నా బ్లడ్ అంతా పడింది అని చెప్పి కూడా చెప్తుంది. ఇంకా నైనా చాలా లేట్ కాల్స్ మాట్లాడుతూ ఉండేది. ఇంకా అంతేకాకుండా నైనా దగ్గర కొత్త ఫోన్ కూడా ఉండేది. ఆ కొత్త ఫోన్లో నైనా రింగ్టోన్ వచ్చిన వెంటనే చాలా కంగారు పడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా అంతలోపే జై ఓజీస్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ గుర్తుందా చెప్పురా అని చెప్పి చేస్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఓజీ డాడీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ డాడీ ఆఫీసర్తో మాట్లాడతాడు. ఇలానేనా మీరు చేసేది అని చెప్పి గట్టిగా అరుస్తారు. ఇంకా అంతలోపే నయనాకి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అదే చనిపోయిన తర్వాత చేస్తారు కదా అలా. ఆఫీసర్ సంయుక్తని తిట్టడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సంయుక్త గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకుంటుంది. ఇంకా అప్పుడే జై ఇంకా సంయుక్తకి మోటివేట్ చేస్తాడు. ఇంకా ఎందుకు నువ్వు అతను తీసుకొని వెళ్ళావు, అంతా నువ్వు ఒకటే చేయాలనుకుంటావు, నాకేం చెప్పవు నువ్వు, అందుకే నాకు కోపం వచ్చి నేనే వెళ్ళాను అని చెప్పి జై చెప్తాడు. ఇంకా సంయుక్తాన్ని కూల్ చేసి ఇంకా ఇద్దరు కలిసి పని చేద్దామని చెప్పి చెప్తారు. ఇంకా మళ్ళీ ఒక ఇమాజినరీ సీన్ అయితే క్రియేట్ చేస్తారు. నైనా పార్టీ నుంచి తొందరగా వెళ్ళిపోయింది. రెస్ట్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిందో మనం కనుక్కోవాలి. ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుంటే ఇంకా నైనా మర్డర్ కేసు మనకి తెలుస్తుంది అని చెప్పి సంయుక్త జైతో చెప్తుంది. ఇదంతా వింటూ ఉంటాడు. ఇంకా సంయుక్త అండ్ జై ఇద్దరు డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా జై అప్పటికే ఒక హ్యాండ్ బ్యాగ్ తెస్తాడు. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ దొరికింది అంటే నేను ఎంక్వైరీ చేసేటప్పుడు నైనా వాళ్ళ ఇంట్లో చూశాను. ఈ బ్యాగ్ చాలా కాస్ట్లీ, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఈ బ్యాగ్ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నైనాకి ఎవరు ఇచ్చి ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే సంయుక్త వాళ్ళ ఇంటికి వెళ్ళింటుంది.
సంయుక్త హస్బెండ్ సంయుక్తతో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకంటే అహ్మదాబాద్‌కి వస్తున్నావా లేదా? ఎందుకు రావడం లేదు? ఎందుకు డిలే అవుతుంది? అని చెప్పి గొడవ పడుతుంటారు. లేదు నేను వచ్చేస్తాను. ఇంక 1 డే టైమ్ ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. ఇంకా అంతలోపే జై అక్కడికి వచ్చి సంయుక్తతో చెప్తాడు. ఇలా ప్రొఫెసర్ ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ పోయిన కాలేజీలో కూడా ఒక స్టూడెంట్‌తో అఫైర్ పెట్టుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి అతన్ని తీసేశారు అని చెప్పి చెప్తాడు. సో గుడ్ న్యూస్ చెప్పావు. సరే పద ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి జై అండ్ సంయుక్త ఇద్దరు కలిసి ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రొఫెసర్ అక్కడ ఉండడు. సో అందుకని అక్కడ వాళ్ళ వైఫ్ అయితే ఉంటుంది. జై అతని వైఫ్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇంకా సంయుక్త రెస్ట్ రూమ్ అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అక్కడ నయనాని కట్టేసిన ర్యాప్స్ అనేవి దొరుకుతాయి. అవి తీసుకొని జబ్బులో పెట్టుకొని కిందికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అక్కడ నయనా సైకిల్ కూడా కనిపిస్తుంది. ఇద్దరితో ప్రొఫెసర్ మీద ఇంకా అనుమానం ఎక్కువ అవుతుంది. ఇంకా ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా తెలుస్తుంది. ప్రొఫెసర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇంక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు జే ఏమో వాళ్ళ పక్కింటి నైబర్స్ని అందరినీ కూడా అడుగుతాడు. ఇంకా అప్పుడు పక్కింటి ఆవిడ ఈ అమ్మాయిని నైట్ ఇక్కడికి వచ్చిందా అని చెప్పి అడుగుతాడు. అవును ఈ అమ్మాయిని నైట్ ఇక్కడికి వచ్చింది అని చెప్పి పక్కింటి ఆవిడ చెప్తుంది. సో చెప్పడంతో ప్రొఫెసర్ని అడుగుతాడు. నిన్న నైట్ నైనా నీ మీ ఇంటికి వచ్చిందంట కదా, ఏం జరిగింది నిజం చెప్పు అని చెప్పి జయ అడుగుతారు. అవును నిన్న నైట్ నైనా వచ్చింది మా ఇంటికి నిజమే, కానీ నైనా ఇంట్లో కూడా రాలేదు. ఎందుకంటే తన సైకిల్ని అమ్మేస్తుంది. సో అందుకని నాకు ఇచ్చి వెళ్ళడానికి వెళ్ళింది. నేను కింద పార్కింగ్లో పెట్టేసి వెళ్ళిపోమని చెప్పాను. అప్పుడు నైనా నాకు ఒక బుక్ కూడా ఇచ్చింది. తర్వాత ఇంకా నైనా ఎటు వెళ్ళిందో నాకు తెలీదు అని చెప్పి సంయుక్త అండ్ జైకి ఇద్దరికి కలిసి చెప్తాడు. సంయుక్తకి వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి కాల్ వస్తుంది. మహి కనిపించట్లేదు అని చెప్పి. మహి అంటే సంయుక్త వాళ్ళ కూతురు. ఇంకా మహి నెంబర్ ట్రేస్ చేసి తను ఎక్కడుందో కనుక్కుంటారు. ఇంకా సంయుక్త ఫాస్ట్గా అక్కడికి వెళ్తుంది. అప్పుడు మహి ఒక అబ్బాయి దగ్గర ఉంటుంది. ఈ అబ్బాయి కోసమేనా నువ్వు వచ్చింది అని చెప్పి సంయుక్త కొంచెం సీరియస్ అవుతుంది. అవును నువ్వు నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు, అసలు నా ఫోన్లో నా డేటా నువ్వెందుకు కలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి గొడవ పడుతుంది. నీకు నా మీద నమ్మకం లేదా అని చెప్పి సంయుక్తతో గొడవ పడుతుంది. ఇంకా గొడవ పడిన తర్వాత ఇంకా సోహెల్ వెళ్ళిపోయింటాడు కదా, సో అందుకని చెప్పి ప్రిన్సిపల్ సోహెల్ని అడగడానికి వెళ్తాడు. నువ్వు మళ్ళీ రావాలని నేను అనుకుంటున్నాను, ప్లీజ్ రావచ్చు కదా, నా కోసం నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి ప్రిన్సిపల్ అడుగుతుంటాడు. కానీ నేను రాను అని చెప్పి గట్టిగా సోహెల్ అయితే చెప్పేస్తాడు. సంయుక్త ప్రొఫెసర్ వాళ్ళ ఇంటంతా చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేసిన సమయంలో అక్కడ బ్లడ్ మార్క్స్ అనేవి కనిపిస్తాయి. బ్లడ్ మార్క్స్ చూసిన వెంటనే అక్కడ ఎవరో క్లీన్ చేశారు మ్యామ్ అని చెప్పి లేజర్ లైట్ ద్వారా తెలుస్తుంది. అది తెలిసిన వెంటనే సంయుక్తకి కాల్ వస్తుంది ఆఫీస్ నుంచి. ఆఫీస్ని వెళ్ళిన వెంటనే సంయుక్తని ప్రొఫెసర్ తిడతారు. ఆ ప్రొఫెసర్ని ఎందుకు అరెస్ట్ చేశారు, నాకు పైనుంచి కాల్స్ అన్నీ వస్తున్నాయి అని చెప్పి గట్టిగా అరుస్తారు. సార్ అతనికి అగైనెస్ట్గా ఎవిడెన్స్ ఉంది సార్ అని చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి విను అని చెప్పి అక్కడికి పంపిస్తాడు. అక్కడ వెళ్ళిన వెంటనే అక్కడ ప్రొఫెసర్ స్టూడెంట్స్ అనేది ఉంటారు. వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకొని ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి ఆ రోజు నైట్ వస్తారు. వచ్చిన వెంటనే అతనికి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ రోజు నైటే నైనా అక్కడికి వస్తుంది. ఇంట్లోకి రానిచ్చుకోకుండా అక్కడి నుంచి అక్కడే పంపించేస్తాడు. ఇంకా అప్పుడు ఆ టెన్షన్లో నాకు ఏం చేయాలో అర్థం కాక నేను చేయి కోసుకున్నాను. అప్పుడు నేను స్పృహ కోల్పోయాను. స్పృహ కోల్పోయిన వెంటనే ప్రొఫెసర్ వాళ్ళ కారులోనే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అని చెప్పి జయ అండ్ సంయుక్తకి చెప్తుంది. ఇంకా అంతలోపే మళ్ళీ ఆఫీసర్ ఇద్దరిని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా సంయుక్త అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా గివప్ ఇచ్చేస్తాను అని చెప్పి జయతో చెప్తుంది. ఇప్పుడు గివప్ ఇస్తే కేసుని ఎవరు టేకప్ చేస్తారు అని చెప్పి జై కొంచెం మోటివేట్ ఇస్తాడు. మోటివేట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ సంయుక్త నార్మల్ అయిపోతుంది. సోహెల్ కాలేజ్కి మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చిన వెంటనే నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పి చెప్తాడు. ఇంకా రక్ష సోహెల్తో గొడవ పడుతూ ఉంటే ప్రిన్సిపల్కి కోపం వచ్చిన అతనితో గొడవ పడద్దు అని చెప్పి రక్ష మీద గట్టిగా అరుస్తాడు. రక్ష ఇంకా అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా సంయుక్త అండ్ జై ఇద్దరు కలిసి కార్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కార్ అబ్జర్వ్ చేసేటప్పుడు కార్లో పెట్రోల్ అయిపోయి ఉంటుంది కదా, ఎలా పట్టించి ఉంటారు అని చెప్పి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చిన వెంటనే ఇంకా కాలేజ్ నుంచి ఆ మధ్య డిస్టెన్స్లో ఉన్న పెట్రోల్ బంక్స్లోనే పెట్రోల్ పట్టించి ఉంటారు. అక్కడ వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేస్తే మనకి అర్థమవుతుంది అని చెప్పి చెప్తాడు. ఇంకా అన్ని పెట్రోల్ బంక్స్ చెక్ చేయగా ఒక పెట్రోల్ బంక్లో ఎవిడెన్స్ దొరుకుతుంది. ఎవరో కాదు నైనా వాళ్ళ మామయ్య. సంయుక్త అండ్ జై ఇద్దరు కలిసి నైనా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ నైనా ఫొటోస్ చాలా దాచిపెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే నైనా వాళ్ళ మామయ్య నైనాని ఎప్పటి నుంచో లవ్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన వెంటనే వాళ్ళ మమ్మీకి ఇలాంటి చెడు ఉద్దేశం ఎలా వచ్చింది అతనికి అని చెప్పి అతన్ని తిడుతూ ఉంటుంది. చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అంటే ఇదంతా చేసింది అతనా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడున్న ఫొటోస్ అన్ని తీసుకొని జై అండ్ సంయుక్త మళ్ళీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత జై అండ్ సంయుక్త చాలాసేపటి నుంచి ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమీ
అర్థం కాదు. జై ఏమో నైనా వాళ్ళ మామయ్య గురించి వెతుకుతూ ఉంటారు. అతని ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇంకా అతని గురించి వెతికిన వెంటనే మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇంకా దొంగ దొరికిపోతాడు అని చెప్పి సంయుక్తతో చెప్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే జై అండ్ సంయుక్త ఇద్దరు కలిసి ఒక ఇమాజినరీ సీన్ అయితే క్రియేట్ చేస్తారు. ఏంటంటే నైనా పార్టీలో ఉంటుంది. వాళ్ళ మామ వెళ్ళి లెటర్ ఇస్తాడు. అప్పుడు నైనా ముఖం మీద చీ అని చెప్పేస్తుంది. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇంకా నైనా వాళ్ళ మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండడం చూసి చాలా జల్సీగా ఫీల్ అవుతాడు. ఇంకా అప్పుడు నైనాతో పాటు వెళ్ళి నైనాని చంపేసి ఉంటాడు అని చెప్పి జై సంయుక్తతో చెప్తూ ఉంటాడు. లేదు, ఇదంతా జరిగి ఉండదు. ఎందుకంటే నైనా వాళ్ళ మామయ్య నైనాని ఎందుకు చంపుకుంటాడు, అది కాక అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా రేపు మార్నింగ్ తను వెళ్ళిపోవాలి అని చెప్పి జై కూడా చెప్తుంది. అప్పుడే సంయుక్తకి ఒక థాట్ వస్తుంది. నైనా ఫోన్ చెక్ చేస్తుంది. నైనా ఫోన్ చెక్ చేసినప్పుడు లేట్ నైట్ కాల్స్ అనేవి కనిపిస్తాయి ఒక యాప్లో. అదే నైనా వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది కదా, నైట్ కాల్ మాట్లాడుతుంది, మెసేజెస్ పెడుతూ ఉంటుంది అని చెప్పి. సో అదంతా డిలీట్ అయిపోయి ఉంటుంది. ఇంకా అప్పుడే సోహెల్ అండ్ రక్ష ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నీ అవసరం చాలా ఉంది, నువ్వు మళ్ళీ వచ్చే అని చెప్పి సోహెల్ చెప్తాడు. ఇంతలోపే నైనా వాళ్ళ డాడీ నైనా వాళ్ళ మామయ్యని కట్టేస్తుంటాడు. ఎందుకురా నా కూతుర్ని చంపేశావు అని చెప్పి గట్టిగా కొడుతూ ఉంటాడు. చాలా గాయాలైతే అవుతాయి. నేను ఎందుకు చంపుతాను బావా, నాకు నైనా అంటే చాలా ఇష్టం, నేను చంపలేదు, నేను చెప్పేది విను కాస్త అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు. కానీ అదంతా ఏం పట్టించుకోకుండా చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే సంయుక్త జైకి వెళ్ళి చెప్తుంది. ఈ స్కార్పియన్ అకౌంట్ చూడు, లైట్ నైట్స్ కాల్స్ వచ్చేవి, ఇదంతా వెతకాలి, అసలు ఈ స్కార్పియన్ ఎవరు అని చెప్పి అకౌంట్ వెతకాలని చెప్పి అంటుంది. ఇంకా జై అక్కడికి వచ్చి నాకు ట్రేస్ దొరికింది, నేను వెళ్తున్నాను అని చెప్పి సంయుక్తకి చెప్తాడు. ఇంకా సంయుక్త కూడా నాకు టైం అయింది, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అని చెప్పి ఆఫీసర్కి గుడ్ బై చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అంతలోపే కాల్ అయితే వస్తుంది. కానీ ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల కాల్ అయితే సరిగ్గా వినిపించదు. సో కొంచెం సేపు వెయిట్ చేయమని వాళ్ళ హస్బెండ్కి అంటూ కూతురికి చెప్తుంది. నైనా వాళ్ళ నాన్న చేతిలోంచి నైనా వాళ్ళ మామయ్య తప్పించుకోబోతూ ఉంటే జై అక్కడికి వచ్చి కాల్చి చంపేస్తాడు. ఇంకా సంయుక్త ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల సంయుక్తకి సిగ్నల్ సరిగ్గా రాకపోవడంతో సరిగ్గా వినిపించదు. ఇంకా తర్వాత పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏం చెప్తుందంటే, నేను ఆ రోజు ప్రిన్సిపల్తో అయితే లేను, ఆ రోజు నాతో అయితే అతను లేడు, అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నావు, ముందే చెప్పాలి కదా నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. కానీ ఒక ఫోటో పెడతాను మీరు చూడండి అని చెప్పి రక్ష చెప్తుంది. ఆ ఫోటో ఓపెన్ చేసి చూడంగా అక్కడ ఏముంటుందంటే ప్రిన్సిపల్ అండ్ నైనా ఇద్దరు కలిసి ఉంటారు. ఆ రోజు నైట్ నైనా డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్గా ప్రిన్సిపల్ దగ్గరికి అయితే వెళ్తుంది. నైనా అండ్ ప్రిన్సిపల్కి ఏమైనా అఫేర్ ఉందా అనేది చూపిస్తారు. ఇంకా తర్వాత ఒక అన్నోన్ పర్సన్ అయితే చూపిస్తారు. నైనా ఫోన్లో ఉండే యాప్ ఇతని ఫోన్లో ఉంచి డిలీట్ అయిపోతుంది. ఇంకా తర్వాత ప్రిన్సిపలా లేకపోతే ఈ అన్నోన్ పర్సనా లేకపోతే డిపార్ట్మెంట్లో ఎవరో హెల్ప్ చేస్తున్నారని రక్ష చెప్పింది కదా, అదేమన్నా జయా, ఇదంతా సస్పెన్స్ తెలియాలంటే ఇంకా మనం సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అమృత ట్రాన్స్ఫర్ అవ్వకుండా అహ్మదాబాద్ ఫ్లైట్ ఎక్కకోకుండా బ్యాక్ అయితే వచ్చేస్తుంది. డిపార్ట్మెంట్లోకి వచ్చిన వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సంయుక్త వాళ్ళ ఫ్యామిలీని వదిలేసిందా, ఇంకా ఏం జరిగింది అనేదంతా మనం సెకండ్ పార్ట్లో చూస్తాం.